హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వసంత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేసి చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం గ్యాస్ మీద చేసుకుంటాం కదా ఏ వంటైనా. ఈరోజు డిఫరెంట్గా నేను కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్లేదండి, అది నేను నెక్స్ట్ వీడియోకి మోటివేషన్లా తీసుకుంటాను. నేను ఇక్కడ 3 కేజీల బిర్యానీ వండుతున్నానండి. 3 కేజీల బిర్యానీకి 3 కేజీల చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత అందులోకి మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో చేసిందైతే చాలా బాగుంటుందండి. ఫ్రెష్‌గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ కూడా అంతే, ఇంట్లో చేసింది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ధనియా పౌడర్ నా దగ్గర ఇంట్లో చేసింది లేదండి, అందుకనే నేను ప్యాకెట్ తీసుకున్నాను. బిర్యానీలోకి ఏవైనా సరే ఫ్రెష్‌గా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మనకి బయట రెస్టారెంట్‌లో చేసిన టేస్ట్ రావాలంటే అన్నీ ఫ్రెష్‌గా ఉండేవే తీసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. పెరుగు కూడా అంతేనండి. పెరుగు పుల్లగా ఉండకూడదు, స్వీట్‌గా ఉండే పెరుగు తీసుకోండి, చాలా బాగుంటుంది. పుల్లగా ఉండే పెరుగు అయితే గనక మీకు బిర్యానీ కూడా పుల్లగా. మనం బిర్యానీలో 6 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామండి. అవి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేసాము. ఈ 6 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పెట్టుకోవచ్చండి. లేదు అంటే బయట అరగంట పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను 3 కేజీల బిర్యానీ వండుతున్నానని చెప్పాను కదండీ. 3 కేజీల బిర్యానీకి 3 కేజీల చికెన్ తీసుకున్నానండి. 3 కేజీల చికెన్‌కి 3 కేజీల రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎంత క్వాంటిటీలో చికెన్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోవాలి. 2 ఈక్వల్‌గా ఉంటేనే బిర్యానీ బాగుంటుందండి. బిర్యానీకి కొత్తిమీర, పుదీనా కావాలి కదా. కొత్తిమీర, పుదీనా వచ్చేసి నేను ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అండి. బిర్యానీ మసాలా కావాలి కదా. నేనైతే ఇలా ప్యాకింగ్ తీసుకున్నాను. నాకు ప్యాకింగ్‌లో వచ్చాయి. నేను కిరాణా షాప్‌లో తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. అందులో ఒక బాక్స్‌లో ఇలా చిన్న చిన్న బాక్స్‌గా వచ్చాయి. చాలా బాగున్నాయి. అన్నీ ఉన్నాయి ఇందులో ఆ ప్యాకింగ్‌లో. నేను ఇక్కడ 3 కేజీల బిర్యానీకి సరిపడా తీసుకున్నానండి మసాలాలు. ఒకవేళ మీకు 1 కేజీకే కావాలంటే ఇంతకుముందు నేను ఇంట్లోనే బిర్యానీ ఎలా చేయడం ఈజీగా అనేసి ఒక బిర్యానీ చేశాననమాట. అది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. లేదు అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను 1 కేజీ ఎలా చేయాలో చూపిస్తాను. బిర్యానీ ప్రిపరేషన్‌కి మా వాళ్ళందరూ హెల్ప్ చేశారండి. ఇక్కడొచ్చేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అంటే మనం 3 కేజీస్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అంటే కర్రీలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోకూడదు. అలా కట్ చేసుకుంటే బాగోదండి. అదంతా గుజ్జు కూరలా అయిపోతుంది, బాగోదు. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే బిర్యానీలోకి బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా వచ్చేసి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. కట్టెల పొయ్యి రెడీ అయిపోయింది. గిన్నె పెట్టేశాను. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వెడల్పు గిన్నె తీసుకుంటే బిర్యానీకి బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు వచ్చేసి ఇంతకుముందు చూపించినవి సగం సగం తీసుకోవాలండి. సగం వచ్చేసి రైస్‌కి ఉంచుకోవాలి. మసాలాలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిన్న మంటలో గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేవరకి వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టకూడదు, మాడిపోనివ్వకూడదు. మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి, బాగోదు. ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం త్వరగా ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. బిర్యానీ అంటే మనకి 2 పొయ్యిలు కావాలి కదా. అందుకనేసి మా వాళ్ళు ఇంకొక పొయ్యి
ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అండి. నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి నేనిక్కడ 15 తీసుకున్నాను. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఒక 2, 3 ఎక్స్‌ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 3 కేజీస్ క్వాంటిటీకి కరెక్ట్‌గా ఏసాననమాట. రైస్ ఉడికించుకోవడానికి పక్కన ఒక పొయ్యి పెట్టామని చెప్పాను కదా! ఆ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని రైస్ ఉడకడానికి 80% వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్‌లో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇంతకుముందు సగం ఉంచాము కదా! ఆ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 2, 3 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే సాల్ట్ పర్ఫెక్ట్‌గా సరిపోతేనే బిర్యానీ బావుంటుందనమాట. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా ఏస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా వచ్చేసి నేను తీసుకున్న వాటిలో సగం ఇందులో యాడ్ చేస్తున్నాను. సగం చికెన్‌లోకి ఉంచానండి. ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా! అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. రైస్ ఉడికించుకోవడానికి పక్కన పొయ్యి మీద ఎసరు మరుగుతుందండి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటోస్ 3 తీసుకున్నాను. 1 కేజీకి ఒక మీడియం సైజ్ టమాటో సరిపోతుందండి. ఇక్కడ 3 కేజీస్ కాబట్టి నేను 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ చికెన్ చూడండి సగం కుక్ అయింది కదా! సగం కుక్ అయిన చికెన్‌లో ఇప్పుడు మనం టమాటో యాడ్ చేసుకుందాము. టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మనకి రైస్ యాడ్ చేసుకోవడానికి సరిపడా కుక్ అవుతుంది. చూడండి చికెన్ కుక్ అయిపోయిందండి. మనం రైస్ యాడ్ చేసుకోవడానికి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడకాలో అలా ఉడికిపోయింది చికెన్. మీకు ముందే చికెన్ ఉడికిపోతే గనక పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే ఉంచితే గనక అది చికెన్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు రైస్‌ని యాడ్ చేద్దాం ఎసరులోకి. రైస్ వచ్చేసి ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. దగ్గరుండి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. చూడండి రైస్ అయితే కుక్ అయిపోయింది. త్వరగా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇందులోకి యాడ్ చేసుకుందాం చికెన్‌లోకి. చికెన్ కూడా కుక్ అయిపోయింది కదా! చికెన్‌లోకి రైస్‌ని అయితే యాడ్ చేసుకుందాం. రైస్‌ని యాడ్ చేసుకోవడానికి జల్లెడ గిన్నె లాంటిది ఉంటే గనక మనకి ఈజీ అవుతుందనమాట. చూడండి ఇక్కడ నేను రైస్ యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు రైస్‌ని చికెన్‌లోకి షిఫ్ట్ చేసుకుందామండి. వాటర్ మొత్తం తీసేసి రైస్ ఒక్కటే యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ ఉంచితే గనక రైస్ అనేది మెత్తబడిపోతుంది. రైస్ మనకి 80% ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఉండకుండా యాడ్ చేసుకోవాలండి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత మనకి 10 మినిట్స్ లోపు రైస్ కుక్ అయిపోతుందండి. ఎందుకంటే 80% ఉడికిన రైస్‌నే ఏస్తున్నాం కాబట్టి 10 మినిట్స్ లోపు కుక్ అయిపోతుంది. బిర్యానీలోకి కలర్ యాడ్ చేస్తారు కదా! నేనైతే కలర్ యాడ్ చేయలేదండి. కొంచెం పసుపు, నెయ్యి తీసుకొని ఎసరు నీళ్లు వేసుకొని కలుపుకొని వేసుకోవాలండి. చాలా బావుంటుంది. ఒకవేళ మీరు కలర్ యాడ్ చేస్తారంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ అయితే ఇక్కడ కుక్ అయిపోయిందండి. బిర్యానీ ఉడికిన వెంటనే మనం సర్వ్ చేయకూడదండి. ఒక 15 మినిట్స్ వరకి పక్కన ఉంచాలి. అప్పుడు అది సెటిల్ అవుతుంది. చాలా బావుంటుంది. మనకు పలుకుగా వస్తుందనమాట. లేదంటే బిర్యానీ రైస్ విరిగిపోతుంది. ముక్కలు ముక్కలు అయిపోతుంది. బాగోదు. ఒక 15 మినిట్స్ తర్వాత మనం రైస్ సర్వ్ చేసుకుందాం. చూడండి ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే సర్వ్ చేస్తున్నానండి. చూడండి రైస్ అయితే చాలా బా వచ్చింది కదా! బిర్యానీ కూడా చాలా బావుందండి. టేస్ట్ కూడా బావుంది. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం మేము బిర్యానీ తింటున్నామండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే గనక ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.